ఒక్కటి చివరిగా ఒకటి చెప్పండి మేడం, మీరు భూమా అఖిలప్రియ గారు కావచ్చు, అంటే భూమా అఖిలప్రియ గారు అంటే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అమ్మ మరణం తర్వాత. నాన్నగారు కూడా వైసీపీ నుంచే గెలుపొందారు, వైసీపీ జెండా నీడనే గెలిచారు, వైసీపీని చూసే వీళ్ళకి ఓట్లు వేశారు అని అన్నారనమాట. ఆ అపవాదం పోగొట్టుకోవడానికి మీరు ఇరువురు కూడా రాజీనామా చేసి మళ్ళీ ఎందుకు ప్రత్యక్ష ఎన్నికల్లోకి వచ్చి మళ్ళా అంటే ఉప ఎన్నికలు ఎందుకు గెలవలేకపోతున్నారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని సస్పెండ్ చేయట్లేదు? మేము రాజీనామా చేయట్లేదు సరే, ఆయన ఎందుకు సస్పెండ్ చేయట్లేదు? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకున్నారు కాబట్టే మాకు ఓట్లు వేసన్న వాళ్ళు ఇంతవరకు ఎవరు కూడా మా ముందుకు వచ్చి బాధపడింది లేదే. నేను అదే చెప్తున్నా కదండి, ఆలగడ్డకి నంద్యాలకి మేము వెళ్ళినప్పుడు పార్టీ మారిన తర్వాత ఏ ఒక్క కార్యకర్త ఏ ఒక్క లీడర్ కూడా మా దగ్గరకు వచ్చి బాధపడింది లేదు. అయ్యో మాకు చెప్పకుండా ఎందుకు పార్టీ మారారు, మేము వైఎస్ఆర్సీపీ మీరు ఉన్నారు కాబట్టి మేము మీకు ఓటేసామని ఇంతవరకు ఏ ఒక్కరు కూడా వచ్చి మాకు చెప్పలేదే, ఏ ఒక్కరు బాధపడలేదు. వైసీపీ పార్టీ వాళ్ళు ఫీల్ అవుతున్నారు కదా, వైసీపీ వాళ్ళు ఫీల్ అవుతున్నారు కదా, అంటే ధైర్యం ఉంటే రాజీనామా చేసి మళ్ళా గెలుస్తారని కూడా వాళ్ళు సవాల్ విసిరారు పలుమార్లు. ఇప్పుడు చనిపోయిన వ్యక్తికే వాళ్ళు ఓటేసి గెలిపించినారు, అదేవిధంగా నేను అభివృద్ధి చేస్తామని చెప్పి నా మీద కూడా ఒక నమ్మకంతో నన్ను యాక్సెప్ట్ చేశారు. సరే ఒకవేళ మేము రాజీనామా చేయలేదు, మీరు సస్పెండ్ చేయొచ్చు కదా, ఎందుకు సస్పెండ్ చేయలేదు? మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా పట్టుకుంటే మేము ఇన్ని రోజులు గెలుచుకుంటూ వచ్చామా? మా కుటుంబం ట్రావెల్ అవుతూ వచ్చిందా? ఈరోజు అక్కడ పరిస్థితులు ఏంటి, అక్కడ ఏం జరుగుతున్నాయి ఏంటి అని ప్రతి ఒక్క మా కుటుంబ సభ్యులు అక్కడ ఉండి చేసుకున్న బట్టే కదా మాకు ఈ గుడ్ విల్ ఇదంతా రావడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ పట్టుకుంటేనే మా నాన్న గతంలో ఎంపీ ఎమ్మెల్యే అయ్యారా, శోభానాగరెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యారా? సో పార్టీకి సంబంధించింది కాకుండా ఒక లీడర్ని చూసి ఓటేస్తారని కూడా గట్టి నమ్మకం ఉంది మాకు. పార్టీని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా మీకు ఎదురు పడితే మాట్లాడిస్తారా? తప్పకుండా, దాంట్లో ఏముంది. వ్యక్తిగతంగా నాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఏముంటుంది, ఎవరికి ఏముంటుంది? ఏదైనా పొలిటికల్గా ఉంటే మేము మాట్లాడతామే కానీ వ్యక్తిగతంగా ఆయన కనిపిస్తే మేము మొక్కలు తిప్పుకొని ఎందుకు పోతాము? తప్పకుండా మాట్లాడతాం, పలకరిస్తాము. అన్నయ్య అంటున్నారా సార్ అంటుంటారా మీరు? నేను అన్ననే అంటాను. నేను ఎవరైనా మామూలుగా ఇప్పుడు మిమ్మల్ని కూడా అన్నయ్యనే పిలుస్తాను, నాకు అది హ్యాబిట్ ఉంది. ఎవరైనా అన్ననే అని పిలుస్తాను నేను. జగన్ సార్ అందరూ సార్ అంటారు? లేదు, అటువంటిది ఏం లేదండి, అన్ననే అంటారు. అంటే నేను మామూలుగా మా ఏరియాలో అక్కడ ఎవరైనా అన్న అనడము ఒక అలవాటు అనమాట. సో ఎవరైనా అన్ననే అని పిలుస్తాను నేను. ఒక భూమా అఖిలప్రియ గారు, భూమా శోభమ్మ గారి, భూమా నాగిరెడ్డి గారి కుమార్తెగా కాకోకుండా మీకంటూ ఒక ప్రత్యేకం, భూమా నాగిరెడ్డి గారు అంటే తెలియని వారంటూ లేరు రాష్ట్రంలో అన్నారు మీరు. అలాగే శోభా నాగిరెడ్డి గారు అంటే తెలియని వారు లేరు రాష్ట్రంలో. అలాగే ఎమ్మెల్యే అఖిలప్రియ గారు అంటే తెలియని వారు లేకుండా చేసుకునేందుకోసం మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కోసం ఏం చేయాలనుకుంటున్నారు? నేను శోభా నాగిరెడ్డి గారి ఆశయాలు నెరవేర్చాలి. మా అమ్మ నేను ఎలాగైతే ఉండాలని అనుకుందో అలా ఉంటే చాలండి. ఇంకా పెద్దగా పేరు తెచ్చుకోవాలి, ఇవి ఉంటే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. అమ్మ పేరుని ఇది కాకోకుండా నిలబెడితే చాలంటారు. మీకంటూ ఒక ఇమేజ్, ఒక బ్రాండ్ ఇమేజ్ కావాలి కదా, అంటే పేటెంట్ హక్కు. నా ఫ్యామిలీ పేటెంట్ ఏం లేదండి, ఆల్రెడీ పేటెంట్ పడిపోయింది భూమా అని. ప్రజలతో నాకు ఉండే ఒకే ఒక్కటి నేను చూసుకోవాల్సింది నా ఫ్యామిలీ. నా కజిన్స్ కానీ మా పెద్దనాన్న పిల్లలు కానీ ఇక్కడ మా అమ్మ నింటే బాగుండే, ఇప్పుడు డిఫరెంట్గా ఉన్న ఆ ఒక్క ఫీలింగ్ నేను తీసేయగలిగితే నేను సక్సెస్ అయినట్టే. హాయ్, దిస్ ఈజ్ భూమా అఖిలప్రియ, ఆలగడ్డ ఎమ్మెల్యే. వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఓన్లీ ఆన్ iDream Media.